రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి తెలుగు లోగిళ్లలోకి సంక్రాంతిని ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ వివరాలు అందిస్తారు. విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తగ్గే సంబరంతో జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ప్రస్తుతం పరాస్ ప్యారడైజ్లో ఉన్న మనం ఇక్కడ ఉన్నటువంటి గృహ సముదాయంలో ఉన్నటువంటి అందరూ కూడా నగరవాసులు తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసి సంక్రాంతికి ఒక స్వాగతాన్ని పలుకుతున్నారు. మొత్తం ఇక్కడ ఉన్న వారందరూ కూడా సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఎలా జరుగుతుంది సంక్రాంతి? ఏ రకంగా జరుపుకుంటారు? చెప్పండి. బాగుందండి. ఇంత పాండమిక్ టైంలో కూడా అందరం కలిసి భోగి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. సంక్రాంతిని మొత్తం ఇంటిల్లిపాది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గృహ సముదాయంలో ఉన్న వారంతా కూడా జరుపుకుంటున్నారు. భోగి మంటలు వేశారు. ఇప్పుడే ఎలా జరుగుతుంది సంక్రాంతి? చాలా అద్భుతంగా జరుగుతోందండి. ఈటీవీ వారికి భోగి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు. మరి ఈ పరాస్ ప్యారడైజ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇది 6వ సంవత్సరం అండి ఈ భోగి మంటలు జరుపుకోవడం. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క 70 మంది అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తారు. వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, చిన్న చిన్న పిల్లలు కూడా. మన రాబోయే తరానికి ఈ సాంప్రదాయాలు ఇవి ముఖ్యంగా వాళ్ళకు గుర్తు చేయనందుకు కూడా ఇప్పుడనే ఆధునిక జీవితంలో అంతా సాఫ్ట్వేర్ వచ్చేసిన తర్వాత రోజు కూడా టైం లేకుండా మనకు గడుపుతున్నారు. ఈ యొక్క పిల్లలకి రాబోయే తరాలకి ఎటువంటి ఒక సూచికగా ఈ భోగి మంటలు చేసుకుంటారు, మకర సంక్రాంతి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే ఈ రాబోయే రోజుల్లో మన ఈ కోవిడ్ మహమ్మారి పోవాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా జరుపుకుంటున్నాం అండి. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. చూడొచ్చు మనం తెల్లవారుజాము నుంచి కూడా అందరూ భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. విశాఖ మహానగరంలో పల్లె వాతావరణం తీసుకొచ్చి వారితో మాట్లాడారు. ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి. వీళ్ళందరూ కూడా మన పరాస్ ప్యారడైజ్లో అన్నదమ్ముల్లాగా కలుసుకుని అందరం ఒక ఇంటి సభ్యులాగా సంతోషంగా జరుపుకుంటున్నామండి. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. మా పరాస్ ప్యారడైజ్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ. ఏంటండి బాగా జరుపుకుంటున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఇదే విధంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అలా కంటిన్యూ చేస్తే తర్వాత తరాల వరకు కూడా అర్థమవుతుంది. పొద్దున్నే లేస్తారు, ఇంకా అన్ని సంబరాలు సాంప్రదాయబద్ధంగాను అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎవ్రీ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కోవిడ్ కారణంగా నిబంధనలకు అనుకూలంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికీ మాస్క్ కంపల్సరీ చేసాము. చిన్నపిల్లల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. కాకపోతే భోగి మంట అంటే ఆవు పిడకలు అవి వేస్తాం కాబట్టి వాటి నుంచి వచ్చే స్మోక్ కూడా మనకి హెల్త్ పరంగా మంచిదే కాబట్టి ఈ మాత్రమే సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామండి. మిగతా పండగలతో కంపేర్ చేస్తే కోవిడ్ కారణంగా కొంచెం భోగి బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం. అలా ఏం లేదండి. కోవిడ్ కారణంగా స్పెషల్స్ అంటూ ఏమీ లేవు. ఉన్న పండగలనే చేసుకోలేకపోతున్నాము. ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కోవిడ్ నిబంధనలతో చక్కగా చేసుకుంటున్నాము. గత 6 సంవత్సరాలుగా కూడా ఇట్లానే చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కోవిడ్ మూలాన కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాము అంతే. ప్రతి సంవత్సరం జరుపుకోవడం స్పెషల్ అంటే అండి ఇక్కడ అన్ని రిలీజియన్స్ అందరూ ఉంటారు. మేము కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఒక్కటి అయ్యి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేసుకొని పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ ఒక దగ్గర కొలాబరేట్ చేసి మేమే స్వయంగా చేసుకుంటామండి. మనం చూడొచ్చు భోగి మంటలు వేసి సంక్రాంతికి ఒక స్వాగతం పలికారు. అలాగే మొత్తం ఇక్కడ ఉన్న అందరూ కూడా సాంప్రదాయాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా మొత్తం అంతా కూడా ఈ సంక్రాంతిని జరుపుకున్నారు. ఎలా చేసుకున్నారు సంక్రాంతి? ఎలా జరిగింది?
చాలా బాగా జరిగింది. మా జనరేషన్ వాళ్ళకి పండగ ఎలా చేసుకుంటున్నారో విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇక్కడ. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ అందరితో ఆఫ్టర్ కరోనా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీ అనిపించింది. ప్రతి సంవత్సరం మేము చాలా బాగా జరుపుకునే వాళ్ళం అండి. కరోనా కదా ఈసారి కొంచెం గ్యాదరింగ్ తగ్గింది, లేకపోతే మాత్రం చాలా హెవీ గ్యాదరింగ్ ఉండేది. కొంచెం కరోనా గురించి మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం తగ్గిందండి. మహిళలంతా కూడా భోగి మంటలు వేసి ఆ భోగి మంట చుట్టూ కూడా ఒక భగవత్ స్మరణ చేస్తూ ఇప్పుడే ప్రదక్షిణం చేశారు. అలాగే సంక్రాంతి శోభ పల్లె వాతావరణాన్ని విశాఖపట్నంలో నగరవాత తీసుకొచ్చారు. అలాగే అనేక సాంప్రదాయ పిండి వంటలు వండుకోవడం. ముఖ్యంగా ఈ సంవత్సరం కరోనా వల్ల చాలా వరకు బంధువుల ఇళ్ళకి వెళ్లకుండా దూరంగా ఉన్నారు. తిరిగి మళ్ళీ సంక్రాంతి సందర్భంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ ప్రాంతంలో కలిసి ఈ యొక్క సంక్రాంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అమ్మ, ఎలా చేసుకున్నారు ఈ సంక్రాంతి? ఈ సంవత్సరం అంతా కోవిడ్ వల్ల అందరం ఎవరిళ్ళకి వాళ్ళే పరిమితం ఉన్నామండి. కానీ ఈ భోగి పండుగ సందర్భంగా అందరం మళ్ళీ ఒకసారి గ్యాదర్ అయ్యి ఒకరికొకరు సాంప్రదాయబద్ధంగా శుభాకాంక్షలు తెలుపుకొని ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఎలాగైనా రక్షించాలని భగవంతుని కోరుకుంటూ ఈ భోగి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఈ కరోనా తర్వాత చాలా వరకు ఇళ్లకే పరిమితం అయిపోయారు. తిరిగి మళ్ళీ సంక్రాంతి ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా కలుసుకోవడం, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి విముక్తి ఉండాలనేటువంటి అందరూ కూడా అదే తలుచుకుంటున్నారు. విశాఖ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి చోట వీధిని కూడా ఈరోజు భోగి మంటలు వేశారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పెట్టారు. అదేవిధంగా మొత్తం పల్లె వాతావరణాన్ని విశాఖ నగరానికి తీసుకువచ్చారు. భోగి మంటలతోటి సంక్రాంతి సంబరాన్ని విశాఖపట్నంలో నగరవాసులంతా కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య. రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి తెలుగు లోగిళ్లలోకి సంక్రాంతిని ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మనం చూస్తున్నాం తిరుపతి, అలాగే చార్మినార్, నెల్లూరు, విశాఖ నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. భోగి పండుగ కోలాహలం మనం కనిపిస్తోంది.
అది డీజిల్ అవసరం పెట్టి వాడవచ్చు, లేకపోతే స్పేర్ ఉంటుంది మళ్ళీ వచ్చిన అవసరం. మీరు సరి చేయండి రండి, అక్కడ సరి చేయాలి. ముసలి లైన్లో పెట్టి సరి చేయండి రానా కుర్రోళ్ళు పడిపోయారు. ఓకే పెట్టండి. ఒక లైన్ 2 లైన్లు ఉండకూడదు. సరిగ్గా కవర్ అవ్వట్లా నువ్వు. సోన్ బాబు నేను ఎవరు పేమెంచరు. లేదంటారా బాబాయ్ కొట్టి వండరా. మీ అందరికంటే తెల్లగా పడాలి. పోయి అలా ఉండండి అటువైపు రండి ఇలా రండి. పరిస్థితుల్లో ఎక్కడా కూడా తెలుగు పండుగలకు సంబంధించి సంప్రదాయాలకు సంబంధించి కొంత కనుమరుగవుతున్న నేపథ్యం. फोटो
థ్యాంక్ యూ. ఏంటి తిరిగి వచ్చి కదా వారు డైరెక్ట్ గా భోగి మంటల దగ్గరికి వస్తారు. ఆ భోగి మంటలు ప్రారంభిస్తారు. ఆ భోగి మంటల్లో ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతును ఇబ్బంది పెడుతూ ఉన్నది, ఆరుగాలం కష్టపడి పండించిన రైతు తన పంటకు మద్దతు ధర లేకుండా అష్ట కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవాలన్నింటిని కూడా ఆ భోగి మంటల్లో మన ప్రీతమ నేత వారి హస్తాల మీదుగా దగ్ధం చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. అక్కడ భోగి మంటల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ వేదిక మీదకి మన ప్రీతమ నాయకులు ఇచ్చేస్తూ ఉండగా చిన్నారులందరూ కూడా ఆ భోగి పళ్ళతోటి ఆ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తారు. తర్వాత వేదికపైకి వస్తారు. వేదికపైకి వచ్చిన తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి ఘన నీరాజనం ఘటిస్తారు. దీపారాధన చేస్తారు. తర్వాత వారు సుఖాసీనులైన తర్వాత కోలాటం, ఒక పాటకి కోలాటం వేసి మనందరికీ చూపిస్తారు. తర్వాత దాండియా ఉంటుంది. దాండియా తర్వాత గంగిరెద్దుల కార్యక్రమం ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి ఈ భోగి పండుగ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అవన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తారు మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి పాట, గట్టిగా సౌండ్ పెట్టి పాట. తెలుగుదేశం పాట పెట్ట ఎప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారులందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఎప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో అందించిన ఆ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తోంది. రండి అందరూ రండి. సౌండ్ ఇంజనీర్ నన్ను చూడాలి, ఆ చెల్లి వచ్చి చూడాలి. సౌండ్ ఇంజనీర్ చేతి పట్టి నన్ను చూడను. భోగి మంటలు ప్రారంభిస్తూ ఉన్నారు మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆ భోగి మంటల్లో కృష్ణా జిల్లా పరిటాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఆయన భోగిమంటల్లో వేసి దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదికపైకి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానంతో నిరసిస్తూ మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. జీవోలన్నింటినీ కూడా దగ్ధం చేస్తున్నారు మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆ జీవోలన్నీ దగ్ధం చేసిన తర్వాత భోగి మంటల్లో ఆ వందలాది మంది మహిళలతో పాటు పాల్గొన్న తర్వాత మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తారు, వేదికపైకి వస్తారు. వేదికపైకి వస్తుంది చిన్నారి బిడ్డలందరూ కూడా భోగి పళ్ళతోటి వారిని ఆశీర్వదించిన తర్వాత వేదికపైకి వస్తారు.
కృష్ణా జిల్లా పరిటాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఆయన భోగిమంటల్లో వేసి దహనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పరిటాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఆయన భోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పరిటాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఆయన భోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రీతం నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపైకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బిడ్డలందరూ కూడా భోగి పళ్ళు పోస్తారు. కూర్చోండి అంతా భోగి పళ్ళ దగ్గర తీసుకురండి. అంటే కెమెరామెన్ జరగ భోగి పళ్ళు బిడ్డలను కూర్చోబెట్టండి. భోగి పళ్ళు బిడ్డలను కూర్చోబెట్టండి. అధ్యక్షుడు గారు దయచేసి భోగి పళ్ళు పోవాల్సిన కోరుతున్నాం. దయచేసి భోగి పళ్ళు దగ్గర మిగతా నుంచి కాపాడు. అధ్యక్షుడు గారు మీరంతా జరగండి. అధ్యక్షుడు గారికి